ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు చేసిన పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఊరువాడ తిరుగుతూ కూటమి ఏడాది ప్రగతిని ప్రజలకు వివరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీల అమలుపై ఇంటింటికి వెళ్లి వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీలు, కూటమి నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి అప్డేట్ ను మై టీడీపీ యాప్ లో పొందుపరచబోతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మై టీడీపీ యాప్ లో మొబైల్ నంబర్ లేదా మెంబర్షిప్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వివరాలు పొందుపరిచిన తర్వాత ఫోటో తీసుకుని అప్లోడ్ చేయాలి. తొలి రోజు క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కూటమి పాలనపై 3 ప్రశ్నలను అడుగుతున్నారు. బాగుంది, బాగాలేదు, పర్వాలేదు అనే 3 ఆప్షన్లు ఇచ్చారు. గడప గడపకు వెళ్లిన సమయంలో తమకున్న సమస్యలు చెప్పాలని కూడా 9 ఆప్షన్లు ఇచ్చారు. పెన్షన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డ్, మత్స్యకారుల సేవలో, చేనేతలకు ఉచిత విద్యుత్, టిడ్కో ఉచిత ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఆప్షన్స్ ఇచ్చారు. సమస్య చెప్పిన వారి మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాలని ఆదేశించారు. ఒక్క రోజులో బూత్ కన్వీనర్ 50 ఇళ్ల వివరాలను మాత్రమే మై టీడీపీ యాప్ లో అప్లోడ్ చేసేందుకు వీలవుతుంది. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జగన్ విధ్వంస పాలన నుంచి ఏపీని ఎలా గాడిలో పెడుతున్నామో కూడా ప్రజలకు వివరించబోతున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. మీరు చూశారు, గత ప్రతిపక్షంలో దాడులు ఎదుర్కొన్నా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడాం. అంతేకాకుండా అధికార పక్షం వచ్చినా కూడా మేము ఎక్కడ ఇళ్లలో పడుకోవట్లా. మా అధ్యక్షులు వారు సుపరిపాలన తొలి అడుగు 4.1 కింద ఈ 4 రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించమన్నారు. అదేవిధంగా చేయబోతున్నాం. వాళ్ళు ఎప్పుడూ చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. రమ్మనండి, తిరగమనండి, ప్రజలే చూపుతారు, వాళ్ళకి బుద్ధి చెబుతారు. చెప్పు పెట్టి కొట్టినట్టు తీర్పిచ్చారు. వాళ్ళకి సంవత్సరం కాలమైనా సరే ఆర్థికంగా చితకదీసేసినటువంటి రాష్ట్రాన్ని సరిచేసుకుంటానికి నానా కష్టాలు పడి ఇవాళ ఆర్థిక భారమైనప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ లెక్కకు వచ్చే జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచుతానని పెన్షన్ 5 ఏళ్ళు ఎందుకు చేశాడు? సంవత్సరానికి 250 రూపాయలు ఎందుకు పెంచాడు ఆయన? దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు. సంవత్సరమైనా ఇవాళ రేపు ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం, సిలిండర్లు ఇచ్చాం, తల్లికి భరోసా, తల్లికి వందనం ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇవాళ ప్రజల్లో స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు, సంతోషంగా బ్రతుకుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అమెరికాలో ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మిగిలిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని తాము అడ్డుకుంటామని వైసీపీ ప్రకటించింది. చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అనే పేరుతో ఇంటింటి ప్రచారం చేస్తామని చెప్పింది. కానీ ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే అంశంపై పార్టీ దిశానిర్దేశం చేయకపోవడంతో వైసీపీ నేతలు ఎవ్వరూ రోడ్డెక్కలేదు. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం రావడంతో సాయంత్రానికి జిల్లా కేంద్రాల్లో పార్టీ ఇన్ఛార్జీలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గురువారం నుంచి ఇంటింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తమను ఎవరైనా అడ్డుకుంటే ఊరుకునేది లేదని టీడీపీ హెచ్చరించింది.